హలో ఎవరివన్, వెల్కమ్ టు క్యూఏ సెక్షన్. మీరు కామెంట్ బాక్స్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ ఇలాంటి సెక్షన్లో ఆన్సర్ చేసుకుంటాం. సో ఒకరు మిడ్ పాయింట్ పైన ప్రాబ్లం చేయమని అడిగారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాబ్లం ఇదే అనుకుంటున్నా. మిడ్ పాయింట్ పైన ప్రాబ్లం ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ టాపిక్స్లో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. లైన్ పీక్యూ అనే లైన్ 100 mm లాంగ్. సో ఆ లైన్ అనేది 100 mm లెంత్ ఉంటుందని చెప్పాడు. ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 30 degrees టు హెచ్పికి 30 degrees ఇంక్లినేషన్ ఉంది. అండ్ 45 degrees టు విపికి 45 degrees ఇంక్లినేషన్ ఉంది. ఇట్స్ మిడ్ పాయింట్ ఈజ్ ఇన్ ద విపి అండ్ 20 mm అబోవ్ హెచ్పి. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నాడు. సో మిడ్ పాయింట్ అనేది ఆ లైన్ తోలకి మిడ్ పాయింట్ అనేది విపి పైన ఉంది. నెక్స్ట్ అలాగే 20 mm అబోవ్ హెచ్పి ఉందన్నమాట. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నాడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ పెట్టాడు చూడండి. ఇఫ్ ఇట్స్ ఒక ఎండ్ పి అనే ఎండ్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి, క్యూ అనే ఎండ్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలన్నమాట. సో ఇది చాలా కష్టమైన ప్రాబ్లం, బట్ ఇక్కడ మనం ఈజీగా చెప్పుకుందాం, ఈజీ సొల్యూషన్తో. సో జాగ్రత్త చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెఫరెన్స్ యాక్సిస్ పైన మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అనుకోండి. ఫస్ట్ క్వాడ్రంట్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అన్నాడు అనుకోండి. హెచ్పి వాల్యూస్ అనేవి పైన వస్తాయి, విపి వాల్యూస్ అనేవి కింద వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి హెచ్పి వాల్యూస్ ఏమున్నాయి, 30 degrees. సో 30 degrees పైన వస్తుంది. నెక్స్ట్ 20 mm అబోవ్ హెచ్పి అన్నాడు. సో ఈ 20 mm వాల్యూ కూడా పైన వస్తుంది. నెక్స్ట్ 45 degrees విపి, సో అది కింద వస్తుంది. ఇక్కడ ఇన్ ద విపి అన్నాడు కాబట్టి ఈ పొజిషన్ రెఫరెన్స్ యాక్సిస్ పైన వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడు ఒక ఎండ్ థర్డ్ క్వాడ్రంట్, ఒక ఎండ్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడుగా. ఓకే, అక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా ఇది చూడండి, ఇది నార్మల్ ఫిగర్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో డ్రా చేసిన ఫిగర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో డైరెక్ట్గా ఈ యాంగిల్ ప్రొజెక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి వీడిచ్చే హైట్ నుంచి ఇలా మొదలు పెట్టుకుంటాం. ఓకే, ఇలా మొదలు పెట్టుకుంటాం. మనకి పైన ఉన్న ప్రొజెక్షన్స్ కిందకు వస్తాయి, కింద ఉన్న ప్రొజెక్షన్స్ పైకి వెళ్తాయి. ఇది కామన్ అన్నిటికీ. సో వీడు ఇక్కడ మిడ్ పాయింట్ అనే కండిషన్ పెట్టాడు కాబట్టి ఇది ఇలా కిందకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఈ పెన్ ఇలా కిందకు వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ లైన్ని కట్ చేసుకుంటూ కింద వరకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ కిందన ఏముంటుంది, ఇటువైపు థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది. మనం 4 క్వాడ్రంట్స్ ఇలా తీసుకుంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది రెఫరెన్స్ యాక్సిస్ అనుకోండి, XY. సో ఈ పెన్ మనకి ఈ XY యాక్సిస్ని కట్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఏముంటుంది, థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది. ఓకే, థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది అనమాట. సో వీడు మిడ్ పాయింట్ నుంచి డ్రా చేయమన్నాడు కాబట్టి మిడ్ పాయింట్ అనే లొకేషన్ ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట. సో అప్పుడు సగం కిందకి వెళ్ళిపోతుంది, సగం పైకి వస్తుంది. ఓకే, సో అలా మనకి ఈ ఫిగర్ వస్తుంది అనమాట. సో జాగ్రత్త చూడండి ఎలా స్టార్ట్ చేయాలి అనేది. ఫస్ట్ మనం ఈ 20 mm వాల్యూ ఉంది కదా, ఇది తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇట్స్ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ తాలూకా లొకేషన్ అయితే అనమాట ఈ 20 mm. ఓకే, సో ఈ 20 mm అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అబోవ్ హెచ్పి అన్నాడు కాబట్టి రిఫరెన్స్ యాక్సిస్కి పైన వస్తుంది. సో ఇది ఆ 20 mm హైట్ అబోవ్ హెచ్పి.
నెక్స్ట్ చూడండి ఇన్ ద వీపీ అన్నాడు. సో ఇన్ ద వీపీ అనేది మనకి ఈ XY యాక్సిస్ పైన ఉండిపోతుంది ఆ ప్రొజెక్షన్ అనేది. సో ఇక్కడ మనకి హెచ్పి వాల్యూస్ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి హెచ్పి వాల్యూస్ పైన వస్తే ఇవన్నీ ఫ్రంట్ వ్యూ అనమాట. ఓకే, సో ఇవి మనం ఎలా రాస్తాం, A డాష్ B డాష్ C డాష్ అలా రాస్తాం. విపి వాల్యూస్ అనేవి టాప్ వ్యూస్, ఇవి మనం A B C అలా రాస్తాం. సో ఇక్కడ ఇది మిడ్ పాయింట్ కాబట్టి దీన్ని M డాష్ అనుకోండి, ఈ పాయింట్ని M అనుకోండి. సో నెక్స్ట్ వాడు ఇచ్చిన మిడ్ పాయింట్ అనేది లొకేట్ చేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది యాంగిల్స్ డ్రా చేసుకోవాలి అనమాట. ఓకే, వాడు ఇచ్చిన 30 degrees యాంగిల్, 45 degrees యాంగిల్ మనం ప్రస్తుతానికి ఫస్ట్ క్వాడ్రంట్లోనే డ్రా చేస్తున్నాం. ఓకే, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లోనే డ్రా చేస్తాం, అది తర్వాత కిందకి ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ మిడ్ పాయింట్ నుంచి పైకి ఫస్ట్ డ్రా చేసేద్దాం, అది తర్వాత కిందకి ఎక్స్టెండ్ చేస్తే అది ఆటోమేటిక్ థర్డ్ క్వాడ్రంట్కి వెళ్తుంది. అప్పుడు మనం దేనికి డాష్లు వస్తాయి, దేనికి డాష్లు రావు అనేది అక్కడ చెప్పుకుందాంలేండి. సో యాంగిల్స్ చూడండి, 30 degrees హెచ్పి ఉంది కదా, హెచ్పి వాల్యూ మనకు పైన రావాలి. నెక్స్ట్ 45 degrees టు విపి, సో అది కింద రావాలి. ఓకే, అది రిఫరెన్స్ కోసం డ్రా చేసుకున్నాం. థర్టీ డిగ్రీస్ చూడండి, ఈ డైరెక్షన్లో 30 degrees. అది 30 degrees లైన్. ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ నుంచి, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఆ 30 degrees లైన్కి టచ్ చేసినట్టు పెట్టుకోండి. ఈ 5 centimeters 50 mm దగ్గర ప్లేస్ చేసుకోండి. సో ఇక్కడికి 10 mm వచ్చింది, సారీ 100 mm వచ్చింది. 100 mm లాంగ్ అన్నాడు కదా. సో ఇక్కడికి, ఇక్కడి నుంచి స్టార్టింగ్, ఇది మిడ్ పాయింట్. ఓకే, ఇది 100 mm లెంత్ ఉన్న లైన్, వాడు చెప్పిన PQ లైన్. ఇది క్యాపిటల్ Q1గా తీసుకోండి. మనకి ఈ లైన్ ఒరిజినల్ లైన్, ఆడిచ్చిన రియల్ లెంత్, ట్రూ లెంత్ లైన్ కాబట్టి అది P1 అని తీసుకుంటున్నాం. క్యాపిటల్ Q1 అని తీసుకుంటున్నాం. ఇది క్యాపిటల్ P1గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ వాడు చెప్పినట్టే, వాడు అడిగినట్టే పి అనే ఎండ్ అనేది థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది, ఇలా కిందకు వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది. క్యూ అనే ఎండ్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది. నెక్స్ట్ చూడండి, కిందన 45 degrees లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్ నుంచి 40 ఇది 45. ఇక్కడ కూడాను సేమ్ ప్రొసీజర్, ఇది మనకి మిడ్ పాయింట్. ఓకే, సో అక్కడికి మనం 50 mm ప్లేస్ చేసుకుంటాం. 50 mm ప్లేస్ చేసుకొని ఈ ఇన్క్లినేషన్లో ఇక్కడికి 10 mm వస్తుంది. ఇలా ఒక లైన్ డ్రా చేసాను మేము.
దీన్ని ఇప్పుడు Q2 అని తీసుకోండి, క్యాపిటల్ Q2. ఇది క్యాపిటల్ P2. సో ఈ క్యాపిటల్ P1 Q1 అలాగే P2 Q2 అనేవి మనకి ట్రూ లెన్స్, 100 mm ట్రూ లెంత్ అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎండ్ పాయింట్స్ ఇటు రెండు వైపులు ఎండ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఒక పాత్, ఇక్కడ ఒక పాత్, ఇక్కడ ఒక పాత్, ఇక్కడ ఒక పాత్, ఆ పాత్స్ అనేవి మనకి వచ్చేసినట్టు అనమాట. ఆ పాత్ ఇప్పుడు డ్రా చేసుకుందాం. పాత్ అనేది చూడండి, మనకి XY యాక్సిస్, XY లైన్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఉండాలన్నమాట. దానికి ప్యారలల్గా ఉండాలి, అలాగే ఈ లైన్స్ని క్రాస్ అవుతూ రావాలన్నమాట. ఓకే, సేమ్ ఇలాగే పైన Q1కి సేమ్ అలాగే P1 P2 XYకి ప్యారలల్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు వీటి ప్రొజెక్షన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ కూడాను ఈ పాత్ దగ్గరే ఎండ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇటువైపు తర్వాత డ్రా చేద్దాం. థర్డ్ క్వాడ్రంట్లో ఏదో ఉందో తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది చూడండి. ఇప్పుడు ఈ Q1 లైన్ కింద ప్రొజెక్ట్ చేయాలన్నమాట, Q2 లైన్ అనేది పైకి ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, సో చూడండి, అవి మనకి పర్పెండిక్యులర్గా XY యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇది ఇలా కింద ప్రొజెక్ట్ చేస్తాం. ఓకే, కిందకి ఎంతవరకు అంటే ఈ XY యాక్సిస్ వరకు అనమాట. నెక్స్ట్ అలాగే ఈ కింద పాయింట్ Q2 పైకి ప్రొజెక్ట్ చేయాలి. ఇది ఎంతవరకు అంటే ఈ లైన్ వరకు, ఇక్కడ M లైన్ వరకు, ఇక్కడ M' లైన్ వరకు. ఈ స్టెప్ అన్నిటికీ కామన్గా ఉంటాయి. ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో అన్నిటికీ ఇది కామన్ స్టెప్. దీన్ని మనం ఇప్పుడు స్మాల్ Q1 అని తీసుకుంటాం. ఇది ఈ Q1 కింద ప్రొజెక్ట్ చేసాం కాబట్టి ఇది Q1, కాకపోతే స్మాల్ లెటర్. ఈ Q2 పైకి తీసుకెళ్తున్నాం కాబట్టి స్మాల్ Q2. ఈ ఫ్రంట్ వ్యూ కాబట్టి Q2' అనమాట. నెక్స్ట్ చూడండి, కంపాస్ తీసుకుంటారు. కంపాస్ తీసుకొని M అలాగే Q1 లెంత్, M అండ్ Q1 లెంత్ తీసుకుంటారు. తీసుకొని ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తారు. ఓకే, ఈ పాత్స్కి మనం నేమింగ్ చేసుకోవాలి. A, ఇది B, నెక్స్ట్ C, D, అలాగే ఇది E, F, ఇది G, ఇది H. సో ఈ Q1 నుంచి
ఇది సెంటర్, ఈ Q1 వరకు ఇది రేడియస్, ఇలా ఒక ఆర్క్ కొడతారు. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే ఈ G అండ్ H అనే పాత్ ఉంది కదా, దానికి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే అది మనకు ఒక పాయింట్ అనమాట. ఓకే, దాన్ని మనం Q3గా నేమింగ్ చేసుకుంటున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ M' టు Q2', ఈ రేడియస్తో పైకి ఆర్క్ డ్రా చేస్తాం. రేడియస్తో ఇలా పైకి డ్రా చేస్తాం ఒక ఆర్క్. సో ఇక్కడ ఈ CD అనే పాత్కి మనకు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుద్ది. దాన్ని మనం Q3'గా నేమింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రూ లెంత్ లైన్ ఉంది కదా, ఆ లైన్ తోలక ప్రొజెక్షన్స్ అనమాట ఈ 2 పాయింట్స్. కాకపోతే ఒక ఎండ్ అనేది ఇటువైపు ఉంది, ఇంకో ఎండ్ అనేది ఇటువైపు ఉంటుంది. ఓకే, ఆ ఎండ్ అనేది ఖచ్చితంగా మనకి AB పైన ఉండాలి. ఈ Q3 తాలూకా ఎండ్ అనేది, Q3' ఎండ్ అనేది, అది ఈ మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతూనే ఉండాలి. సో సింపుల్గా మీరు దీని నుంచి ఇది జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసిస్తే, AB పాత్ వరకు ఎక్స్టెండ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది ఒక ప్రొసీజర్, అది షార్ట్కట్ ప్రొసీజర్ అనమాట. మీరు జనరల్గా లేదంటే ఇటువైపు ఎలా ప్రొజెక్ట్ చేశారో ఇటువైపు కూడా అలాగే చేయాల్సి వస్తుంది. ఓకే, అలా కాకుండా సింపుల్గా మీరేం చేస్తారంటే ఇవి ప్రొజెక్ట్ చేసేయడం మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ Q3 అలాగే M అనేది ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇంటర్సెక్ట్ అవుతూ EF పాత్కి టచ్ అవ్వాలన్నమాట. అది మనకు కావలసిన ప్రొజెక్షన్. Q3 మిడ్ పాయింట్ EF పాత్. ఓకే, సేమ్ అలాగే Q3' మిడ్ పాయింట్ AB పాత్. Q3' మిడ్ పాయింట్ AB పాత్. ఓకే, సో ఈ గ్రీన్ లైన్స్, ఈ డార్క్గా ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడు అడిగిన ప్రొజెక్షన్స్ అనమాట. వాటిని నేమింగ్ చేసుకుందాం ఈ 2 ఎండ్స్ పైన. ఇటువైపు మనకి స్మాల్ P3', ఇది Q3' కదా, సో ఇది P3' అనమాట. నెక్స్ట్ అలాగే ఈ Q3 ఉంది కదా, ఇది ఇలా వెళ్తే మనకి స్మాల్ P3 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇటువైపు మనం డాష్ పెట్టట్లేదు, ఈ కింద దానికి డాష్ పెడుతున్నాం. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ కింద వస్తుంది, టాప్ వ్యూ పైకి వెళ్తుంది. సో డాషెస్ అనేవి కిందన వస్తాయి, పై దానికి డాషెస్ ఉండవు. ఓకే, సింపుల్గా ఈ డాష్ ఏదైతే ఉందో Q3' ఇటువైపు వచ్చి P3' అవుతుంది. ఇక్కడ Q3 ఏదైతే ఉందో ఇది ఇలా అటువైపు వెళ్ళి P3 అవుతుంది, అంతే సింపుల్గా. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు మనం అప్టైన్ చేసిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ Q3' అలాగే Q3 ఈ 2 ఒకే లైన్ పైన రావాలన్నమాట. ఆ లైన్ అనేది XYకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, XYకి పర్పెండిక్యులర్గా 90 degreesలో వచ్చింది, ఒకే దీంట్లో వచ్చింది. సో ఈ సెక్షన్ మొత్తం కరెక్టే అనమాట. సేమ్ అలాగే ఇటువైపు కూడా చెక్ చేసుకోవడానికి చూడండి, ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ ఈ ఇటువైపు ఒకే లైన్లో వచ్చాయి కదా, ఈ లైన్ తొలగ ఎండ్స్. అలాగే ఈ థర్డ్ క్వాడ్రంట్లో ఈ 2 ఎండ్స్ను ఒకే లైన్ పైన రావాలన్నమాట. అది XYకి
పెర్పెండిక్యులర్గా. సో వచ్చింది. ఇప్పుడు మనం మిగతాది ఇటువైపు ఈ ప్రొజెక్షన్స్ ఏమి ఉన్నాయో అవి ఇటువైపు మనం చేసేస్తాం. అది ఎలా అనేది చూడండి. సింపుల్గా ఇక్కడ పైది కిందకి ప్రొజెక్ట్ చేయడం, కింద పైకి ప్రొజెక్ట్ చేయడం ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ దీన్ని మనం పైకి ప్రొజెక్ట్ చేస్తాం. అది ఎంతవరకు? ఈ ఎం లైన్ వరకు అనమాట. ఓకే, ఎం లైన్ వరకు. నెక్స్ట్ అలాగే ఈ P2ని కింద ప్రొజెక్ట్ చేస్తాం. అది ఎంతవరకు? ఈ ఎం డాష్ వరకు. దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇది క్యాపిటల్ P1 ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ పాయింట్ ఉంది కదా, ఇది స్మాల్ P1 అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇది క్యాపిటల్ P2 ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇది స్మాల్ P2 అవుతుంది. స్మాల్ P2. ఇప్పుడు నెక్స్ట్ కంపాస్ తీసుకుంటారు. కంపాస్ తీసుకొని ఎం నుంచి P1 డిస్టెన్స్ తీసుకుంటారు. చూడండి, ఇది కరెక్ట్గా మనకి P3కి ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, సో మన ఆన్సర్ కరెక్ట్ అనమాట. మనం రివర్స్ అంటే ఫస్ట్ అది కలిపేసాక ఇవి కలుపుతున్నాం. ఇలా అయితే ఈజీగా ఉంటుందని. ఓకే, సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఎం డాష్ నుంచి P2 లెంత్. ఓకే, ఇది కింద ప్రాజెక్ట్ చేస్తాం అంతే. P3 డాష్ వచ్చేస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఇందులో ఈ గ్రీన్ లైన్స్, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వాడు అడిగిన ప్రొజెక్షన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.